ప్రేక్షకులకు నమస్కారం అండి. మరొక మూలిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా స్లోగా చెప్తాను, రాసుకోండి. సునాముఖి, స్వర్ణపత్త అంటారు. మన పూర్వీకులు మోషన్స్ అవ్వకపోయినా లేకపోతే మలబద్ధకం ఉన్న ఈ సునాముఖి చారు అని అనేక రూపాల్లో దీన్ని తీసుకునేవారు అనమాట. అందరూ ఏమనుకుంటారంటే సునాముఖి అనేది ఓన్లీ మోషన్ ఒకటే, మోషన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అని అనుకుంటారండి. కానీ సునాముఖి అనేది రసాయనం. ఆయుర్వేదంలో రసాయనాలని దేన్ని అంటారంటే శరీరాన్ని ధాతు వృద్ధి కానించి అన్ని రకాలుగా ఉపయోగపడే మూలికల్ని రసాయనాలు అంటారనమాట. సునాముఖి అనేది అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ చారు పెట్టుకునో ఒక పౌడర్గా తీసుకునో లేకపోతే మలబద్ధకాన్ని తగ్గించి కాంబినేషన్లో దీన్ని తీసుకోవడమో చేస్తూ ఉంటారు. అలా కాకుండా సింగిల్ హెర్బ్ కానీ వాడుకోవచ్చు సునాముఖిని. ఇప్పుడు మనం సునాముఖి గురించి అంటే 30 రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. దగ్గర అన్నీ చెప్పేటప్పుడు మన ప్రేక్షకులకి చక్కగా మీరు ఒక్కొక్కటి రాసుకుని దేని ఉపయోగం కావాలంటే దానికి వాడుకుంటారని ఈ బుక్లో చూసి మీకు చెప్పడం జరుగుతుందండి. దీన్ని తేనెతోటి పుచ్చుకుంటే ఒకలాగా అంటే మనం 5 నుంచి 10 గ్రాముల దాకా దీన్ని తీసుకోవచ్చండి. దీన్ని కషాయ రూపంలో వాడుకోవచ్చు, లేహ్యంగా వాడుకోవచ్చు, పౌడర్గా వాడుకోవచ్చు. తేనెతో పుచ్చుకుంటే ధాతు పుష్టి చేయను అంటే ఇక్కడ ఏంటంటే ధాతువులు అంటే మన బాడీలో మినరల్స్ పెరుగుతాయండి. దానివల్ల ఏంటంటే మనకి మగతనం పెరగడం, ఎముకలు గట్టిపడడం అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ మూలికగా ఇది మనం తేనెతోటి పుచ్చుకుంటే సునాముఖి అనేది పనిచేస్తుందండి. చాలా బలం వస్తుంది అన్నమాట శరీరానికి, ధాతువులు వృద్ధి అవుతాయి. పంచదారతో పుట్టుకుంచే వాతాన్ని హరిస్తుంది. అంటే మనం వాత వ్యాధులు ఎవరైతే ఉన్నాయో వాత వ్యాధులు అంటే వాతం వల్ల మజిల్ పెయిన్స్ కానీ నరాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉన్న వాళ్ళకి పంచదారతోటి రోజు పడుకునేటప్పుడు ఒక 2 గ్రామ్స్ కాడి నుంచి 5 గ్రామ్స్ వరకు మీ బాడీ తత్వాన్ని బట్టి, మీ బాడీ వెయిట్ని బట్టి, హైట్ని బట్టి వాడుకోండి. ఇది ఏ టైప్ వాళ్ళు వాడుకోకూడదంటే మోషన్స్ డయేరియా ఉన్నవాళ్ళు, బ్లడ్ మోషన్స్ అయ్యేవాళ్ళు మట్టుకి దీన్ని వాడకూడదండి. ముందరే చెప్తున్నాను నేను, ఇది జాగ్రత్తగా వినండి. మోషన్స్ అయ్యేవాళ్ళు ఇది వేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువైపోతాయి. బ్లడ్ మోషన్స్ అయ్యేవాళ్ళు ఇది వేసుకున్నా కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇది అద్భుతమైన డీటాక్స్ మెడిసిన్ అండి. దీన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు. పాత బెల్లంతో పుచ్చుకుంటే జలుబును పోగొడుతుంది. నేతితోటి పుచ్చుకుంటే దేహంలో రుగ్మతలన్నింటినీ నివారిస్తుంది. అంటే ఈ కాంబినేషను ఏదైతే అనుపానం ఉందో ఆయుర్వేదంలో అనుపానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. చూడండి, మూలిక ఒకటే, ఏంటది సునాముఖి. కానీ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. జస్ట్ మనం తినేటప్పుడు అందులో కలుపుకున్న అనుపానం వల్ల అనేక రకాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుంది అనమాట. నెయ్యితో పుచ్చుకుంటే రుగ్మతలు అన్నిటిని అంటే అనేక రకాల రుగ్మతల్ని మనకి తీసేస్తుంది. మేకపాలుతోటి పుచ్చుకుంటే బలం చేస్తుంది, చాలా బలం అనమాట. ఇంద్రియ వృద్ధి కలుగును అంటే మగతనం పెరుగుతుంది. ఆవు పాలతో పుచ్చుకుంటే శరీరానికి కళాకాంతులు వస్తాయి అంటే బాడీ షైనింగ్, స్కిన్లో కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపేసి మంచి కాంతివంతంగా తయారవుతుంది అన్నమాట స్కిన్. అదే ఆవు పెరుగుతోటి పుచ్చుకున్నారనుకోండి విషాన్ని తగ్గిస్తుంది. అంటే డీటాక్స్గా వాడాలి, మన శరీరంలో ఉన్న విషాన్ని బయటికి పంపించేయాలి అంటే ఆవు పెరుగులో మాత్రమే తీసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ అంటే 50 ml నుంచి 60 ml ఆవు పెరుగులో ఒక పావుతోలం నుంచి అరతోలం దగ్గర పెద్ద శరీరం అయితే అరతోలం, ఒక మాదిరి వాళ్ళు పావుతోలం సరిపోతుందండి. కలిపేసుకుని పడుకునేటప్పుడు తినేసి పడుకున్నారనుకోండి ఎర్లీ మార్నింగ్ చక్కగా మోషన్ అయ్యి ఏదైతే మీ పేగులకు పట్టుకున్న మలం ఉందో అదంతా బయటికి పంపేసి ఆ స్కేలింగ్, మీ పేగులకు అంటుకుపోయిన స్కేలింగ్ అందరినీ కూడా బయటికి పంపేయాలి అంటే పెరుగుతోటే దీన్ని తినాలండి. అలాగే వేడి పాలతోటి పుచ్చుకుంటే చాలా బలం. ఇలాగా జాజికాయతో పుచ్చుకుంటే నోటి దుర్గంధం, చాలామందికి నోరు దుర్వాసన వస్తుందని చెప్తారు కదండి. మాకు నోరు వాసన వస్తుందండి, మేము ఏం వాడుకోవాలి అని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలంటే జాజికాయని కొద్దిగా ముక్కలుగా కొట్టుకుని కొంచెం వేడి చేసుకుని అది చూర్ణం చేసుకుని
ఇది చూర్ణం చేసుకుని సునాముఖి ఆకు 2 సమానంగా కలుపుకుని ఒక పావళ నుంచి 10 రూపాయ ఎత్తు అంటే 2.5 గ్రాముల నుంచి 5 గ్రాముల దాకా తీసుకోవచ్చండి. ఈ కాంబినేషను గర్భిణీ స్త్రీలు తినకూడదు, జాజికాయ ఉంది కాబట్టి. జాజికాయ కొంచెం చెడు చేస్తుంది కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలు తినకండి. రాత్రి నీళ్ళల్లో అంటే నిలవ నీళ్ళు, ఇప్పుడు అన్నీ మనం తాగే అన్నీ నిలవ నీళ్ళే అనుకోండి, అది అలాంటివి తీసుకుంటే, ఆ విధంగా తీసుకుంటే ఇది తీసుకోవడం వల్ల, నీళ్ళతోటి తీసుకోవడం వల్ల గజ్జి, దురదలు, చర్మవ్యాధులు కూడా తగ్గుతాయి అన్నమాట. ఖర్జూరపు కాయలు తీసుకుంటే ప్రేగులలోని దుర్వాసన నశించును. అంటే మనం ఏంటంటే పొట్టలో ఉన్న బ్యాక్టీరియా వల్లే నోరు దుర్వాసన కొంతమందికి వస్తుందండి. అలాగే మలం అంటే మోషన్కి వెళ్ళినప్పుడు దారుణమైన వాసన వస్తుంది, అది పొట్టలో వాసన అన్నమాట. ఈ పొట్టలో దుర్వాసన అనేది పోవాలి అంటే మనం ఖర్జూరపుకాయతోటి తినాలి. గుండె నొప్పి నివారణ అగును అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్, మనం బోర్లోంచి వచ్చిన వాటర్ కానీ, కాళ్ళలోంచి తెచ్చుకున్న వాటర్ కానీ, చెరువులోది కానీ, నదిలోది కానీ అప్పటికప్పుడు తీసుకున్న వాటర్ తోటి తీసుకుంటే గుండె నొప్పి తగ్గుతుందండి. అర్థమైంది కదండి. గుంటకలగర రసంతో పుచ్చుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయంట. ఇది చాలామంది బ్రహ్మాండంగా వాడేస్తారు ఇప్పుడు. అది ఇదే సున్నాముఖి చూర్ణానండి. దాన్ని ద్రాక్ష పళ్ళ రసంతో తీసుకుంటే కంటి చూపు బాగా పెరుగుతుందండి. కళ్ళల్లో ఉన్న అనేక రకాల రుగ్మతల్ని మంచిగా చేస్తుంది అన్నమాట కళ్ళని. తర్వాత పంచదారతో తీసుకుంటే పటిక బెల్లం కానీ పంచదార కానీ ఇది తీసుకుంటే రోజు బేడెత్తు అంటే 2 గ్రామ్ 1.5 గ్రామ్ దాకా ఉదయం సాయంత్రం తీసుకుంటే దగ్గు, టీబీ, అదేవిధంగా వాతపు నొప్పులు ఈ అన్నిటి నుంచి చక్కని రిలీఫ్ వస్తుంది. ఓకేనండి. ఉసిరికాయల కషాయంతో పూసుకుంటే అనేక రకాలైన జబ్బుల్ని తగ్గిస్తుంది. అల్లం రసంతో పుచ్చుకుంటే పైత్యం, నిమ్మకాయ రసంతో పుచ్చుకుంటే కడుపు నొప్పి తగ్గిస్తుంది అనమాట. అదే పూర్వం నల్లమంతోటి, బొంగుతోటి కూడా పుచ్చుకునేవారండి దీన్ని. ఇప్పుడంటే అవి మనం బ్యాన్ చేశారు కాబట్టి ఎవరో తీసుకోవట్లేదు. జలుబు ఇలాంటివి అన్నమాట. అంటే కాఫ్ కానీ, జలుబు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చక్కగా నిద్రపట్టి దగ్గు వచ్చినప్పుడు ఆ దగ్గును తగ్గించడానికి ఏం చేసేవారంటే బొంగుతోటి వాటితోటి పుచ్చుకునేవారు అనమాట. ఇన్ని రకాలుగా ఈ సున్నాముఖి చూర్ణం అనేది వాడుకోవచ్చండి. లేడి పాలతో వేసుకుంటే కూడా విపరీతంగా పరిగెడతారంట, అలసట రాదంట అసలు ఎంత పరిగెట్టినా కూడా. ఎన్ని విచిత్రాలు ఉన్నాయో చూడండి ఈ సున్నాముఖి ఒక్క దాంట్లో. దీన్ని మనం ఏమనుకుంటాం కామన్గా, జస్ట్ మోషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి మట్టుకి మోషన్ అవడానికి దీన్ని సున్నాముఖి చారు కింద, సున్నాముఖి చూర్ణం కింద తీసుకుంటామని అనుకుంటాం. ఇలా ఆయుర్వేదంలో ఏ మూలికైనా సరే దాని యొక్క అనుపానాన్ని మారిస్తే అనుపానాన్ని బట్టి మందు పనిచేస్తుంది అనమాట. ఈ అనుపానం కూడా ఏం చేస్తారంటే వైద్యులు వాతపిత్త కఫాలను బట్టి ఆ మందుల యొక్క లక్షణం, ఆ శరీర లక్షణం చూసుకుని బాగా వేడి శరీరాలు ఉన్నారనుకోండి వాళ్ళకి ధనియాల కషాయం, లేకపోతే పచ్చకర్పూరం, ధనియాలు ఇలాంటివి కలిపి చలవ చేసి ఏమున్నాయో అవి అన్నమాట. జీలకర్ర, లేకపోతే వంశలో చిన్నను ఉందన్నమాట, వెదురుప్పు అంటాం, అలాంటి వీటితోటి ఇస్తే ఏమవుతుందంటే చలవ చేస్తుంది. మజ్జిగతోటి అనేక రకాలుగా ఇస్తారనమాట. పంచదార నీళ్ళని, మజ్జిగని, పంచదార పానకం అని ఇలాగ. అదే వేడి శరీరాలు ఉన్నారనుకోండి ఈ విధంగా ఇస్తారు. చలవ శరీరాలు ఉన్నారనుకోండి వాతం ఉన్నవాళ్ళు, వాత ప్రకృతి వాళ్ళకేమో త్రికటకాల కషాయం అని, తేనెతోటి ఇలాగ వేడి చేసి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటితోటి అనుపానంగా మనకి ఆ మందుని ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఆయుర్వేదంలో అనుపానం అనేది చాలా ముఖ్యం అండి. వేడి శరీరం వాళ్ళకి వేడి అనుపానంతో ఇచ్చామనుకోండి, వేడి చేసి అనుపానంతో వాళ్ళకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఈ రుగ్మతలు అంటే ఏదైతే ఇబ్బంది వల్ల ఆ ఇబ్బంది తగ్గించడానికి మనం ఇచ్చామో అది పెరిగిపోతుంది తగ్గడం మానేసి. అంచేత ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఇవ్వాలండి. ఓకేనండి, నమస్కారం.